కర్మశాస్త్రం మీ జీవితంలో మార్పు ఎలా తెచ్చుకోవాలి? కర్మ సిద్ధాంతం ప్రకారం మన క్రియలు మన జీవితాన్ని మార్చగలవు. ప్రతి చర్యకు ప్రతిఫలం ఉంటుంది. ఇది మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మనం చేసే మంచి లేదా చెడు పనుల ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది. కృష్ణుడు కర్మ సిద్ధాంతాన్ని భగవద్గీతలో విపులంగా వివరించారు. ఆయన ప్రకారం కర్మ అనేది మన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించడం, ఫలితాలపై ఆసక్తి లేకుండా. ఇది మన మనస్సును ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉంచుతుంది. కర్మ అనేది సంస్కృత పదం, అంటే చర్య. కృష్ణుడి ఉపదేశం ప్రకారం మన చర్యలు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి మన కర్మను నిర్ణయిస్తాయి. తెలియక చేసిన పనులకు ఫలితాలుంటాయి. కర్మను 3 రకాలుగా విభజించవచ్చు: సత్విక, రాజస మరియు తమస. సత్విక కర్మలు మంచికి దారి తీస్తాయి. రాజస కర్మలు ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. తమస కర్మలు అజ్ఞానం మరియు అలసత్వాన్ని ప్రోత్సహిస్తాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం మన వ్యక్తిగత అభివృద్ధి మన కర్మలపై ఆధారపడి ఉంటుంది. మంచి కర్మలు మన జీవితాన్ని సానుకూల మార్గంలో మారుస్తాయి, మన ఆత్మవిశ్వాసం మరియు నైపుణ్యాలను పెంపొందిస్తాయి. కర్మ ద్వారా మనసు నియంత్రణ సాధించవచ్చు. మన ఆలోచనలు, చర్యలు క్రమశిక్షణలో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కర్మ సిద్ధాంతం మనసును నియంత్రించడానికి మార్గదర్శకంగా ఉంటుంది. కర్మ సిద్ధాంతం వ్యక్తిగత బాధ్యతను పెంచుతుంది. మన చర్యలు మన జీవితంపై ప్రభావం చూపుతాయని తెలుసుకోవడం వల్ల బాధ్యతతో వ్యవహరిస్తాం. కర్మ అనుసరించడం వల్ల బాధ్యతాయుతంగా జీవించగలం. కర్మ మరియు ధర్మం అనుబంధంగా ఉంటాయి. కర్మ ద్వారా మనం ధర్మాన్ని అనుసరించగలుగుతాం. ధర్మం అనుసరించడం ద్వారా కర్మ సఫలీకృతమవుతుంది, మనం సంతోషంగా జీవించగలం. ప్రస్తుత కర్మలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మన ప్రస్తుత చర్యలు భవిష్యత్తులో ఫలితాలుగా వస్తాయి. కర్మ సిద్ధాంతం ద్వారా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. కర్మ సిద్ధాంతం ద్వారా శాంతి సాధించవచ్చు. కర్మలను సక్రమంగా నిర్వహించడం ద్వారా మనస్సుకు శాంతి లభిస్తుంది. కర్మ సిద్ధాంతం మన ఇంటర్నల్ హార్మనీని మెరుగుపరుస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం జీవితంలో శాంతి సాధించడం సాధ్యం. మన కర్మలను ఛాయించుకుంటూ మానసిక ప్రశాంతతను పొందగలము. మన నిస్వార్థ కర్మలు శాంతిని కలుగజేస్తాయి. దైనందిన సమస్యలను కర్మ సిద్ధాంతం ద్వారా పరిష్కరించవచ్చు. కర్మలను సక్రమంగా నిర్వహించడం ద్వారా జీవితంలో సంతోషం పొందవచ్చు. మన నిశ్చితమైన కర్మల పట్ల బాధ్యత తీసుకోవడం అవసరం. కర్మలు పాజిటివ్ మరియు నెగటివ్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ప్రతి చర్యకు ఫలితం ఉంటుంది. మనం పాజిటివ్ కర్మలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. నెగటివ్ కర్మలు దుఃఖాన్ని కలిగిస్తాయి. క్షమాపణ మరియు స్వీకారం ద్వారా మనసు ఎంతో శాంతియుతంగా మారుతుంది. కర్మ సిద్ధాంతం క్షమాపణను ప్రోత్సహిస్తుంది. ఇతరుల పట్ల క్షమాభావం చూపించడం ద్వారా మనం సానుకూల మార్పును పొందగలము. సంతోషం, దుఃఖం కర్మలకు అనుసరించి వస్తాయి. సంతోషం కర్మ ఫలితం. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసిన కర్మల ప్రకారం సంతోషం లేదా దుఃఖం అనుభవిస్తాం. కర్మలను సక్రమంగా నిర్వహించడం ముఖ్యం. కర్మ సిద్ధాంతం ద్వారా వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరుచుకోవడం అత్యంత కీలకం. మన కర్మలు మాత్రమే కాకుండా ఇతరుల కర్మలను కూడా గుర్తించడం అనివార్యం. ఇతరుల భావాలను గౌరవించడం, సహానుభూతి చూపడం సంబంధాలను బలపరుస్తాయి. కర్మ సిద్ధాంతం మన ఆత్మాభివృద్ధికి మార్గం చూపుతుంది. మన కర్మలను అర్థం చేసుకోవడం ద్వారా లోపాలను సరిదిద్దుకోవచ్చు. ఇది మన బలపడ్డ ప్రాంతాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. తద్వారా మన వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. ఆత్మశ్రద్ధ కర్మ సిద్ధాంతం ద్వారా సాధ్యం. మన కర్మలపై అవగాహన పెంచుకోవడం ద్వారా మన ఆత్మను తెలుసుకోవచ్చు. ఇది మన అంతర్గత శక్తిని బలపరిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆత్మశ్రద్ధ అనేది మన జీవితంలో కీలకమైన భాగం. జీవితం యొక్క ధ్యేయం కర్మ సిద్ధాంతం ద్వారా స్పష్టమవుతుంది. మన కర్మలు మన లక్ష్యాలను నిర్దేశిస్తాయి. కర్తవ్యాన్ని తెలుసుకోవడం ద్వారా మన జీవితానికి తగిన దిశను నిర్ణయించుకోవచ్చు. ఇది మన జీవిత ప్రయాణంలో స్పష్టతను తీసుకురాగలదు.
కృష్ణుడి కర్మ సిద్ధాంతాన్ని జీవితంలో అమలుపరచడం ద్వారా మన వ్యక్తిగత అనుభవాలను సమర్థవంతంగా మార్చుకోవచ్చు. ఇది మన జీవితాన్ని మరింత సుఖకరంగా, సార్థకంగా మార్చేందుకు సహాయపడుతుంది. కృషి చేయడం ద్వారా మనకు చైతన్యం పొందే అవకాశం ఉంటుంది.